హలో అండి. ఇప్పుడు టైం చూడండి 4:25 అయ్యింది. అంటే నేను ఎప్పుడు లేచాను 3కి అట్లా లేచాను. ఇప్పుడు అన్నీ బూర్లు అవి సిద్ధం చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పప్పు అన్నం కూడా వండేసాను. ఇది వచ్చేసి పప్పు అన్నము. అమ్మవారికి వచ్చి పప్పు అన్నం పట్టుకెళ్తాను. ఇది వచ్చేసి బూర్లు వేస్తున్నాను. ఇదండి ఇప్పుడు అన్నీ దేవుడికి సర్దేసుకుని అమ్మవారి గుడికి వెళ్ళాలి. ఓకే. హలో అండి, శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అమావాస్య. నేను తెల్లవారుజాము 3 గంటలకు లేచాను. లేచిన దాని నుంచి ఇంట్లో పనులు, తులసమ్మ దగ్గర దేవుడు దండం పెట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత వంటలు కూడా చేసుకున్నాను. అమ్మవారికి వచ్చేసి పప్పు అన్నము, బూరెలు అన్నీ వండాను. అవన్నీ తీసుకెళ్తున్నాను. కరెక్ట్గా 5 అయిపోతుంది. నేను ఇప్పుడు గుడికి వెళ్ళి అమ్మవారికి అన్నీ సమర్పించుకుంటాను. అమ్మవారికి ఏమేమి తీసుకెళ్తున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఓకే. ఇదండి మన అమ్మవారికి వచ్చేసి ఈరోజు అమావాస్య కదా, తెల్లవారుజామునే అమ్మడికి నైవేద్యం తీసుకెళ్తున్నాను. పప్పు బియ్యం అనమాట. పప్పు అన్నం వండాను. ఇటు వచ్చేసి బూరెలు, అరటిపళ్ళు, ఒత్తులు కావుని పట్టుకెళ్తున్నాను. ఇటు వచ్చేసి ఆవిడకి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కదండి. నిమ్మకాయలు ఇవి వచ్చి పప్పు బియ్యం అనమాట. ఇట్లా వచ్చేసి చలిమిడి, బెల్లము, 3 రకాల పువ్వులు తీసుకెళ్తానండి. పారిజాత పువ్వులు, గన్నేరు పువ్వులు, ఇంకా చాలా పువ్వులు తీసుకెళ్తున్నాను. ఇటు వచ్చేసి పసుపు, కుంకుమ, అగరబత్తులు, గంధము, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కర్పూర బెల్లి ఇవన్నీ ఇందులో పెట్టేశాను. ఇటు వచ్చేసి ఇవన్నీ పెట్టిన తర్వాత, సారీ పెట్టిన తర్వాత అమ్మవారికి వచ్చి మనం చీర కూడా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి అమ్మవారికి చీర పెట్టాను. ఇది వచ్చేసి పట్టు చీర. అమ్మవారికి నేనే స్వయంగా అమ్మవారి మీద వేద్దామని తీసుకెళ్తున్నాను. ఇదండి కరెక్ట్గా 5 అయిపోయింది. నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. వీళ్ళని బట్టి మీకు అక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈవిడి కూడా నూకల తల్లే కదండి లెక్క. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తలుపులమ్మ తల్లి, బంగారు తల్లి. ఇదండి టైం అయితే 6:30 అయిపోయింది. నేను 3 గంటలకు లేచాను. లేచి మళ్ళీ బయటది కడిగేసుకుని ఒకసారి మళ్ళీ ముగ్గులు అవి పెట్టుకుని చక్కగా దీపం అది స్నానం చేసి దీపం పెట్టుకుని, ఆ తర్వాత వచ్చేసి ఈరోజు గ్రామదేవత మనకి నూకాలమ్మ తల్లి ఉంటుంది కదా, ఆ అమ్మవారికి గ్రామదేవత తల్లికి అందరికీ కూడా మనం పళ్ళు, నైవేద్యము, బూర్లు అన్నీ తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి నేను ఇంకెలాగో అన్నీ చేసేసుకున్నాను. కొద్దిగా బూర్లు వండుకుని, కొంచెం పప్పాన్ని వండుకుని, చలివిడి, వడపప్పు, చీర అన్నీ పట్టుకుని వెళ్ళాను అనమాట. పసుపు, కుంకుమ మొత్తం అన్నీ తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పటికీ 6 అయిందండి కరెక్ట్గా. అక్కడ కొంచెం అంటే తెల్లవారుజాను అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఖాళీగా ఉంటుందన్న ఉద్దేశంతో వస్తారు కదా. ఇంకా అలా 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 టైము అయిపోయింది. మనం ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా రావాలని అనిపించదు మనకి. అలా దండం పెట్టుకుని వచ్చినప్పుడు ఈ టైం అయింది. నేను వచ్చేసి శుక్రవారము 7:30కే మనకి అమావాస్య స్టార్ట్ అయిపోయింది. ఈరోజు శనివారం సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ పాడ్యం వచ్చేస్తుంది. నేను ఏంటంటే మన శుక్రవారమే నేను మొత్తం డీప్ క్లీనింగ్ అది పెట్టేసుకున్నాను. కడుక్కోవడాలు, దేవుడి దగ్గర శుభ్రం అన్నీ చేసేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు మళ్ళీ 4:30 కల్లా వెళ్ళిపోతుంది, అమావాస్య వెళ్ళిపోతుంది, పాడ్యం వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ కొంచెం ఆవు పంచుకొని అట్లా వేసుకుని మళ్ళీ ఫోటోలు అవి మళ్ళీ గంధం బొట్లు అవి పెట్టుకుని, అంటే రేపు కొత్త సంవత్సరం కదా, రేపు మళ్ళీ మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి కొంచెం మళ్ళీ సాయంత్రం కొంచెం చేసుకోవాలి అన్నీని. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి రేపు క్రొత్త సంవత్సరం. మనకి అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తాము. మార్నింగ్ ఏంటంటే మనకి విశ్వవసునామ సంవత్సరము వస్తుంది. ఈ పేరు ఏంటంటే విష్ణుమూర్తికి సంబంధించిన నామం అని అంటున్నారు. చాలా మంచిది అనేసి, ఈ ఇయర్ అంతా బాగుంటుంది అనుకుంటున్నారు. మనకి అదే కదండి కావాలి. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి. అలాగే మనకి ఆరోగ్యదాత బాణుడు, ఉదయభానుడు అంటే ఎవరు? సూర్యుడు కదండి. ఆయన సంబంధించిన రోజు ఆదివారం. రేపు ఆదివారం కదా. రేపు మనకి ఆదివారం రోజే మనకి ఉగాది, క్రొత్త సంవత్సరం రావడం అన్నది చాలా విశేషమనే చెప్పాలి.
రేపు ఆదివారం వచ్చింది కాబట్టి మనకి చక్కగా రేపు ఉగాది కూడా రావడం మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ రేపు సంతోషంగా పచ్చడి ఒక షడ్రుచులతో పచ్చడి చేసుకోండి. నేనైతే ఈ సంవత్సరం చింతకాయలు తెచ్చుకున్నాను. ఈ చింతకాయలతో తర్వాత వచ్చేసి వేప పువ్వు, మామిడికాయ, కారం వచ్చేసి కారం వేయకూడదు, మిరియాలు కొంచెం పౌడర్ చేసుకుని మిరియాలు, మనం అన్ని రకాలు ఒక 5 రకాల ఉప్పు, మామిడికి ఇవన్నీ యాడ్ చేసుకుని చక్కగా ఉగాది పచ్చడి చేసుకోవాలి. లేవగానే మనం అభ్యంగన స్నానం అని మనం తెల్లవారుజామునే మనం నువ్వుల నూనె పట్టించుకుని స్నానం చేయడం అనేది చాలా మంచిది. తర్వాత వచ్చేసి మనం టిఫిన్ తినకుండానే మనం స్నానం అయిపోయి దీపం పెట్టేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత టీ కూడా తాగేసిన తర్వాత మనం పచ్చడి చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టేసుకుని అప్పుడు కొద్దిగా పచ్చడి తింటే మనకి మన లోపల బాడీకి ఏంటి మన డైజెషన్కి చాలా మంచిది అంటున్నారు. వీళ్ళని బట్టి అలా చేసుకోండి. ముందుగానే పచ్చడి తాగేసేయండి. అంటే మరీ ఎక్కువ కాదనుకోండి, కనీసం ఒక 2-3 స్పూన్లన్నా తాగండి. చాలా అంటే చాలా ఆరోగ్యం ఇది. వేప పువ్వు కలవడం వల్ల మనకి ఇప్పుడే వచ్చే మామిడికాయ, లేత మామిడికాయ కలవడం వల్ల మనకి ఈ 3 నెలలు వేసవకాలం సంబంధించిన కొన్ని విరోచనాలని, వాంతులని ఇట్లా వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని అన్నింటినీ అరికడుతుంది పచ్చడి. 3 నెలలకి మనకి సేవ్ చేస్తుందంటండి ఉగాది పచ్చడి. 2-3 స్పూన్లు తిన్నా సరే మనకి ఒక 3 నెలలు మనకు ఆరోగ్యంగా ఉంచే ఒక ఐటమ్ అనే చెప్పాలి. ఉగాది పచ్చడి అయితే తప్పకుండా తినండి. మ్యాక్సిమం ఎవ్వరు ఇష్టపడరు, కానీ తినడం వల్ల చాలా అంటే చాలా మంచిది. వేప పువ్వు కొంచెం ఎక్కువే వేసుకోండి. చేదు అనేది కొంచెం మన బాడీలోకి వెళ్తే మంచిది. నేనైతే చేస్తాను. ఇగో చక్కగా చింతకాయలు వచ్చేసి నేను ఈ సంవత్సరం చింతకాయలు అనమాట. ఇది ఈ చింతపండుతోనే నేను పచ్చడి చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే రేపు వచ్చేసి మన చిన్నతనంలో ఏంటంటే ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక పంతులు గారిని పిలిపించుకుని చక్కగా పంచాంగం చెప్పించుకుని అందరూ 11 రూపాయల చొప్పున అలా ఇచ్చేవాళ్ళం మనం. అలా వచ్చిన పంతులకి పాపం కొంచెం డబ్బులు అనేది మనం ఇస్తున్నట్టు ఉండేది. అంటే ఆయనకి మన చేతితో దానం ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ పంతులు గారికి మనం డబ్బులు ఇవ్వడం అన్నది రేపు ఉగాది రోజు చాలా మంచిది. రేపంతా మంచిగా చేసుకోండి. చక్కగా అందరితో హ్యాపీగా ఉండండి. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండండి. గొడవలు పెట్టుకోవద్దు. చక్కగా ఏమన్నా రేపు మిస్అండర్స్టాండింగ్ ఏదన్నా ఉన్నా రేపు పట్టించుకోకండి. మన భర్తే కదా, మన ఫ్యామిలీయే కదా, మన పిల్లలే కదా అనుకుని చక్కగా రేపు అంతా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఇయర్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండడం వల్ల ఏంటంటే మనకు అదే బలం అనమాట. అదండి, రేపైతే పంచాంగం చెప్పించుకోండి. చక్కగా సంతోషంగా ఉండండి. అన్నీ వండుకుని తినండి. వీలైనంత వరకు పిల్లలతో హ్యాపీగా ఉండండి. అంటే రేపు జరిగేదాన్ని బట్టి మనకి ఇయర్ అంతా ఉంటుందని ఒక నమ్మకం కదా మనకి. అదండి, ఇప్పుడైతే నేను టిఫిన్ చేయాలి, వంట చేయాలి. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి నేను ఈరోజు జ్యూస్ ఏంటంటే దానిమ్మ గింజల్ని ఒలుచుకున్నాను. జ్యూస్ ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. వీళ్ళని బట్టి ఇది తాగేస్తాను ఈరోజు అమ్మవారికి ఏంటంటే నేను నూకాలమ్మ తల్లికి నేను ఈ చీర పెట్టాను అనమాట. అమ్మవారికి వచ్చేసి ఇది చూద్దామని ఈ చీర పెట్టాను అనమాట అమ్మవారికి. చాలా బాగుంది. కలర్ వచ్చేసి ప్యారెట్ కలర్. గ్రీన్ అంటే మనకి కొంచెం శుభాన్ని ఇస్తుంది కదా, అందుకని అంటే నాకు గ్రీన్ ఉన్నాయి. ఇంకెలాగా అమ్మవారికి పెట్టి మళ్ళీ ఇదొక వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇది పెట్టాను అనమాట. అదండి, ఈరోజు అయితే చక్కగా మళ్ళీ మనకి సాయంత్రం నుంచి అమావాస్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ మనకి పని ఉంటుంది. అంటే దేవుని శుభ్రం చేసుకోవడం, మళ్ళీ తెల్లవారుజాను రేపు లేవడం, ఇంకా ఇంటి వెళ్ళాలిగా మనకి ఎక్కువగా పని ఉంటుంది. రేపైతే చక్కగా అన్నీ వండుకుని పులిహోర చేసుకుని చక్కగా బొబ్బట్లు చేసుకుని వీలైనంత వరకు ఐటమ్స్ 2-3 రకాలు చేసుకుని హ్యాపీగా ఉందాము. ఇదండి, ఈ రోజుతో అయితే నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే రేపటి వీడియో ఏంటంటే ఉగాది గురించి వస్తుంది. ప్రతి ఒక్కరు ఉగాది గురించి చెప్తారు. నేను మ్యాక్సిమం ఉగాది గురించనే మాట్లాడతాను. పచ్చడి చేసుకోవడము, చక్కగా అది ఎలా చేసుకున్నాము అన్నది చూపించుకోవడము అలా ఉంటుంది రేపు వచ్చేసి. అదండి, ఓకే, బాయ్, టేక్ కేర్. నా వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.